పురుషోత్తం రెడ్డి గారు మీరు చెప్పండి, మీరేమంటారు? ఈ జనసేన నేతలు కార్యకర్తల కష్టాల మీద మీకేమనిపించింది? గతంలో ఎప్పుడైనా మనం చూసామా ఇట్లా ర్యాలీలు తీయటం కానీ, ఈ సినిమా చూడండి, మా సినిమా చూడండి, మా సినిమా చూడండి అని రాజకీయ పార్టీగా? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభినందించాలి. అంటే ఒక మిత్రుడు కోరిక మేరకు నేను కూడా ఫస్ట్ షో చూశాను. బేసిక్ ఏంటంటే వాళ్ళ అభిమానులు కూడా హర్షించని పద్ధతిలో అది ఉంది. ఎందుకంటే ఇంత చేసినా ఎవరు దాన్ని హర్షించట్లేదు. అంటే మత సామరస్యం పట్ల ప్రజలకు ఎంత గౌరవం ఉందో ఈ సినిమా రిజల్ట్స్ మనకు కనిపిస్తుంది. రెండోది, మనోహర్ గారు చెప్పిన దాంట్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. అదేంటంటే ఈ 1 year కాలంలో మనకు ఒక అరుదైన అవకాశం ఏంటంటే ఈ సినిమాని ప్రజల్లోకి తీసి మనం ప్రజల్లో పోవడానికి ఈ సినిమా ఆట. పాయింట్ ఏంటంటే పవర్ లో ఉండే వాళ్ళకి ఈ 1 year కాలంలో జనసేన యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవడం కోసం పాయింటే దొరకలేదు. ఇండైరెక్ట్ ఒప్పుకున్నాడు ఆయన. ఈ 1 year పరిపాలనలో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జనసేన క్రెడిట్ ఇది, జనసేన కృషి వల్ల ఇది జరిగింది అని ప్రజల్లో చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరకలా. కాబట్టి ఇప్పుడు సినిమా అనేది అవకాశం దొరికింది ప్రజల్లో పోవడానికి. కాబట్టి గడప గడప పోతున్నారు కదా, మళ్ళీ ఇంకెందుకు పోవాలి కొత్తగా. కాబట్టి ప్రజల్లోకి ఈ 1 year కాలంలో మీ ముద్ర వేసుకొని చెప్పడానికి మీకు అవకాశం లేదని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. ఇంకా సినిమా కష్టాలు మామూలే. ఖచ్చితంగా ఈ సినిమా ఫెయిల్ అయిందా సక్సెస్ అయింది కాదు. కల్పిత గాథ ఇప్పుడు కూడా కొమ్మినేని గారు ఆకర్షణీయంగా ఉండాలి. చారిత్రక కారణాలతో తీసే సినిమా బాగలేకపోయినా చూడమని చెప్తాం. ఎందుకంటే చరిత్ర ప్రజలకు తెలియాలి కాబట్టి. చారిత్రక కారణం కాదు, కల్పిత గాథ అయినప్పుడు బాహుబలి లాగా 1, 2 ఇట్లాంటిలాగా మీకు దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్సే ఉంటాయి. మంచి పాటలు, మంచి డాన్సులు, మంచి కథనం, ఆసక్తి. దాంట్లో ప్రచారం చేసేది ఎందుకు బాగుంటే చూస్తారు, బాగాలైతే పోతారు. కాబట్టి కల్పిత కాదన్నప్పుడు వాళ్ళ ఇష్టం. చారిత్రకంగా మీరు చాలా తప్పులు చేస్తారు ఆ సినిమాలో. దాన్ని ప్రజలు అర్థం చేసుకో. అందుకని మొదట చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభినందించాలి. ఇంత దారుణంగా సినిమా తీసినా కూడా ప్రజలు ఎక్కడ అట్లాంటి భావోద్వేగాలు దూరుగా ఉన్నారు. బహుశా అది గుర్తించారేమో. ఇందు ముందు మన రామకృష్ణ గారు అన్నట్టు ఆయనకి పెద్దమ్మ భాష పట్ల ఈ మధ్య మక్కువ ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఆ సినిమా హిందీలో డబ్ చేయండి, బాగా ఔరంగజేబు దగ్గరగా ఉంటాడు కదా కాబట్టి దాన్ని డబ్ కాబట్టి దాన్ని చేసుకోవచ్చు కదా. కాబట్టి వారు ఖచ్చితంగా ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది, మనం కృత్రిమంగా మనం రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోరు. ఒక సందర్భంలో మోసపోవచ్చు కానీ జీవితకాలం ఎవరు మోసపోరు అనేది వాళ్ళు గుర్తిస్తే మంచిది.